పాలకల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని అడిగిన మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాంపై జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కోర్నానిం అను యాదవ్ మండిపడ్డారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ సమీపంలో ఉన్న నివాసంలో బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వైసీపీ సీనియర్ నాయకురాలు అను యాదవ్ మీడియాతో మాట్లాడారు. కల్తీ పాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు వెలకడతారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధితులను తక్షణం హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అనుశ్రీ సత్యనారాయణ ఒక థియేటర్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ మాత్రమేనని, ఆయనకు భరత్ను విమర్శించే అంత స్థాయి లేదని వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ మార్గాని భరత్రాంలపై మరోసారి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో మార్గాని భరత్రాం వెంటే నడుస్తామని తెలిపారు. భరత్ గారిని అనుశ్రీ సత్యనారాయణ గారు చాలా ఇదిగా మాట్లాడారండి. దాన్ని నేను ఖండిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాము. ఆయనకి ఒక సైన్యం ఉందండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకొద్దు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు చేసి నా పనులు ఏంటండి? మిమ్మల్ని మొన్న సస్పెండ్ చేశారు జనసేన తరఫు నుంచి, మళ్ళీ మీరు వచ్చారు. ఇలాగా చేసుకుంటూ వచ్చి ఈ రకంగా మీరు విమర్శించడానికి ఆయన స్థాయి మీది కాదని నేను చెప్తున్నాను. ఇంకొకసారి మా మార్గాని భర్త గారిని కానీ, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఏంటి రాజమండ్రిలో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉండగా మీరే ఎందుకు వచ్చి ఆయన్ని విమర్శించాలని అనుకుంటున్నారు? అంటే మీరేదో ఇది అనుకుంటున్నారేమో. కేవలం మీరు ఒక థియేటర్కి డిస్ట్రిబ్యూటర్, అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని మా మార్గాని భర్త గారిని విమర్శించండి. కానీ విమర్శించడానికి కూడా మీరు సరిపోరు. ఎందుకంటే మార్గాని భర్త గారు ప్రతి అడుగు కూడా ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్న కల్తీ పాల విషయంలో మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది దేనికోసం అండి? ఆయన సొంత ప్రయోజనాని కోసమే మాట్లాడింది. ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రజలు ప్రాణాలు పోయాయి. మరి ఈ ప్రాణాలు పోయినందుకు దీనికి ఏంటి 10 లక్షలు ఇస్తున్నారా మీరు అని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అందులో అడిగిన దానికి తప్పే ఉందండి? అంటే మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? ఈరోజు అలాగే చూపిస్తున్నారు, నిర్లక్ష్యమే చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మీరు గబగబా తీసుకెళ్ళి హైదరాబాదు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, అర్జెంటుగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇప్పించచ్చుగా. మీరు 10 లక్షలు ఇవ్వడం అంటే శవాల మీద రాజకీయాలని మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. శవాల మీద డబ్బు పెట్టి మీరు రాజకీయాలు చేస్తారా?